నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇది కేవలం ఒక నిరసన కాదు. ఇది వేలాది మంది ఉద్యోగుల పెన్షనర్ల ఆక్రోశం. తమ సమస్యలను పట్టించుకొని పాలకులపై అగ్ని పర్వతంలా పగ్గుమన్నారు. కలెక్టరేట్ ప్రాంగణం ఇప్పుడు 51% ఫిట్మెంట్ నినాదాలతో దద్దరిల్లుతుంది. అసలు జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఉద్యోగ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జరిగిన ఈ ధర్నా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఉద్యోగులు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పెండింగ్ బిల్స్ వెంటనే పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికి సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వం తప్పకుండా మా జేఏసీని పిలిచి మాట్లాడి మా యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈ సందర్భంగా ప్రభుత్వం ఏదున్నా కానీ కూడా మరి ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు మా ఉద్యోగులందరూ వెయిట్ చేసిరు. ఇమీడియట్గా సమస్యలన్నీ పరిష్కరించాలని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకు పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేనిఫెస్టోలో గత ప్రభుత్వం చేయనటువంటి ఉద్యోగుల సమస్యలన్నీ కూడా తీరుస్తాం, 100 రోజుల్లోనే మేము సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి పిఆర్సీ ఇస్తామని, డిఏలు ఇస్తామని, పెండింగ్ బిల్స్ కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచి మా యొక్క మన్నలను పొంది ఇవాళ ప్రభుత్వం అనేది నడుస్తుంది. మరి ప్రభుత్వం వచ్చిన నుండి మన ఎన్నిసార్లు పోయి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా చేస్తాము చూస్తాము అన్నారే కానీ సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకని మొత్తం రాష్ట్రంలో 206 సంఘాలు కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి మానం జయేశ్వరన్న ఆధ్వర్యంలో, ఏలూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 206 సంఘాలు ఏర్పడి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు, ప్రభుత్వానికే కాదు వేసినటువంటి సబ్ కమిటీకి, అలాగే ఐఏఎస్ బృందానికి, తర్వాత సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఎప్పుడు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తూ వస్తున్నాం. ఎప్పుడైనా కూడా సమయం ఇవ్వండి, చేస్తాము, మా దగ్గర ప్రాబ్లం ఉంది, మేము చేస్తామన్నారు. కానీ మరి మేనిఫెస్టోలో చెప్పింది 100 రోజులు అని చెప్పారు. ఇప్పుడు దాదాపు ఇంకొక కొన్ని నెలలు అయితే 3 సంవత్సరాలు కూడా దాటిపోతుంది. ఈ కాలయాపన అనేది కరెక్ట్ కాదు. అందుకే మొన్న 7వ తారీఖున జేఏసీ కార్యాచరణ సమితి హైదరాబాద్లో జరిగిన కామెంట్లో కింది స్థాయి నుంచి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పెన్షనర్స్ అందరూ ఎక్కువైపోతున్నారు, అందరూ కూడా రిటైర్ అయిపోతున్నారు. వాళ్లకు సగం జీతం వస్తుంది. ఒక నెల తీసుకునే ఇప్పుడు జీతము పెన్షన్లో సగం జీతం వస్తుంది. ఎలాంటి ఏరియాస్ కూడా అంటే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కానీ, ఎల్ఐసి ఇంకా వేరే ఎల్ఐఎఫ్ డబ్బులు కానీ, ఏవి కూడా రావడం లేదు. మరి ఇన్ని సంవత్సరాలు 30-35 సంవత్సరాల సర్వీస్ చేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు చదువుల విషయంలో కావచ్చు, పెళ్లిల విషయంలో కావచ్చు, ఇంటి నిర్మాణాల విషయంలో కావచ్చు, అనారోగ్య విషయాల్లో కావచ్చు, ఏదో ఒకటి మాకు పెన్షన్ వస్తుంది, తర్వాత ఏరియర్స్ వస్తాయని చెప్పి భావించినటువంటి ఉద్యోగులందరూ కూడా నిరాశ నిస్పృహలే కాకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలామంది అనారోగ్యంతో కూడా చనిపోతున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి విన్నవిస్తూనే మొన్న జరిగినటువంటి సమావేశంలో క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మీకు విజ్ఞాపన పత్రాలు మాత్రమే ఇచ్చాము. ఈ కారణం నుంచి డిమాండ్సే ఉంటాయి. మా కార్యాచరణ కింది స్థాయి ఉద్యోగులు మా మీద అడుగుతున్నారు, రాష్ట్ర నాయకత్వాన్ని అడుగుతున్నారు, మీరేం చేస్తున్నారని. అందుకని ఈ కారణం నుంచి మీకు ఇచ్చేది విజ్ఞాపన పత్రాలు కాదు, డిమాండ్స్ మాత్రమే ఉంటాయి. అందులో భాగంగానే ఇవాళ తొలి రోజుగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. మీకు అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తేదీ వరకు పిఆర్సీ దాని విషయం లోపల సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మా యొక్క కార్యాచరణ ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, మరి ఇవాళ ఉద్యోగులు మీరు చెప్పితేనే మీరు చేసే సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి వ్యక్తులం మేము. మరి ఇంకా ఎవరికైనా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వండి, మేము కాదంటలేము. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చేది కూడా మీ ద్వారా మేమే. మరి మీకు పనిచేస్తున్నటువంటి 30-35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మేము దాచుకున్న డబ్బులు ఇవ్వకపోవడం అది చాలా అన్యాయం. కాబట్టి ఈ జేఏసీ యొక్క మౌనం మాది గోడకు తగలేసినటువంటి తుపాకీ లాంటిది. దయచేసి ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం, ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మాలో నుండి ఆ గోడకు ఉన్నటువంటి తుపాకీని బయటకు తీసుకురాకుండా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే పెన్షనర్స్కి కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏక మొత్తంలో ఒకటేసారి రిలీజ్ చేయాల్సిందిగా గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మరి ఇంప్లిమెంట్ చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ పెన్షన్ని పునరుద్ధరణ చేయాల్సిందిగా మా ఉద్యోగుల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఉద్యోగులంతా కూడా ఉద్యోగం చేసి తెలంగాణని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతున్నప్పుడు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వాళ్లకు చెందాల్సిన మొత్తం కూడా ఏకకాలంలో ప్రభుత్వము రిలీజ్ చేస్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వం పక్షాన పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వము మాకు అవసరమైన నిధులను కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. శివశంకర్ కమిటీ ఈ పేరు వింటేనే ఉద్యోగుల్లో రగిలిపోతున్న ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. మాకు కమిటీల కాలయాపన వద్దు, కమిటీల పేరుతో సాగదీసే జిమ్ముక్కులు అస్సలే వద్దు, వెంటనే 51% ఫిట్మెంట్తో రెండో పిఆర్సీని అమలు చేయాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాదు, ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేసే పదునైన హెచ్చరిక. ఇక అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే 13,000 కోట్ల రూపాయలు, అవును మీరు వింటుంది నిజమే, 13,000 కోట్ల పైచిలుకు ఉద్యోగులు పెన్షనర్స్ పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వద్ద మూలాగుతున్నాయి. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం, చేసిన పనికి బిల్లు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎందుకు? ఎమర్జెన్సీ వస్తే ఆదుకునే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అటికెక్కితే ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఎవరు? పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో మందుల కోసం, అనారోగ్యం కోసం రూపాయి కూడబెట్టుకుంటే ఆ సొమ్మును ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదు? 13,000 కోట్ల రూపాయలను ఏక మొత్తంలో విడుదల చేయాలని, తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ చేసిన ఈ ధర్నా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. జగిత్యాల కలెక్టరేట్ సాక్షిగా జరిగిన ఈ నిరసన రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పునాది వేస్తుందా? ప్రభుత్వం ఇప్పటికైనా కమిటీల సాకులను పక్కన పెట్టి ఉద్యోగుల మొర వింటుందా? లేక మళ్లీ అదే పాత సాకులు చెబుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకండి అని వారు చేస్తున్న హెచ్చరిక పాలకులకు చేరుతుందా లేదా అన్నది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ తెలుగు. జై హింద్.